అండి రామకృష్ణరాజు ఎక్కడి నుంచి వచ్చారండి? ఇక్కడ నెల్లూరు నగర. నెల్లూరు నగరం. ఎందుకు వచ్చారండి ఇక్కడికి? అవును, ఎందుకు వచ్చారు ఇక్కడికి? భోజనానికి వచ్చామండి. ఎంత తీసుకొని పెట్టారు భోజనం ఇక్కడ? 5 రూపాయలండి. ఎలా ఉంది భోజనం? బాగుందండి. గత ప్రభుత్వంలో ఎందుకు పెట్టలేదు అంటారు భోజనం? అది మూసేసాడు కదండి ఆయన. ఎందుకు? హెల్త్గా పరికరాలు పనులు చేశాడు, భోజనం మూసేశాడు. ఈయన పాపం అప్పుడు కూడా భోజనం పెట్టాడు ఈయన. ఎవడే దేశాన్ని దోచేసాడు కదా, దేశాన్ని దోచేసి అప్పులు చేసి పెట్టాడు పాపం. ఏదో పెడుతున్నాడు ఈయన పుణ్యమంటాను. మరి డబ్బులు సంపాదించుకోవడానికి పెట్టారు అంటున్నాడు కదా. డబ్బులు సంపాదించుకోవడాక 5 రూపాయలు ఏమవుతుంది? 5 రూపాయలకి ఏమవుతుంది? తీరా అట్లా వచ్చే 5 రూపాయలు దాతలు ఇచ్చిన డబ్బులు దాచిపెట్టుకోవడానికి వచ్చాడు లేదండి. 9 రూపాయలు టీయా టీ తాగితే ఆయన చేస్తానన్నాడు, చేస్తున్నాడు పనులు. మరి వచ్చే పథకాలు కూడా ఏ ఒక్క పథకం చేయలేడు, అందుకని మరి అబద్ధాలు చెప్పొచ్చాడు అంటున్నాడు. పెన్షన్లు కూడా 4,000 చేశాడు ముసలి మొక్కలు అందరికి కూడా. అవును, ఆయన ఆయన అమ్మ చంద్రబాబు నాయుడు గారు ఇల్లులు ఆ జగ్గంపూడిలో ఇల్లులు తయారైపోయినాయి. ఇప్పుడు తయారైపోయి కొత్త చిన్న పనులు ఉన్నాయి. ఈయన అందులోకి దిగిపోయాడు, ఆయన ఎక్కాడు. ఆ ఇల్లు దాచిపెట్టాడు ఇప్పుడు వరకు. ఇవాళ 60,000 కట్టించుకున్నాడు. నేను పేదలకు బట్టలు నొక్కాను, ఎన్నో పథకాలు ఇచ్చాను అన్నాడు. ఈ గవర్నమెంట్ ఏం చేయదు అంటున్నాడు, నిజమేనా? అవునండి, పేదలకి నేను ఉండగా బట్టలు నొక్కాను అన్ని పథకాలు వచ్చాయి. ఏమీ లేదండి. ఏమి ఇచ్చాడు చెప్పండి? పనికిరాని పనులు చేశాడు. ఎవరికి ఇల్లు ఇవ్వలేదు. ఇక్కడ మట్టి తీసి అక్కడ చేశాడు. 300 అన్నాడు. అది ఎందుకు? కుక్కలతో పోతే చెరుకు కొడుతుంది. చదువుకుంటే పిల్లలకు డబ్బులు వేసాడు ఎందుకు? ఆటో వాళ్ళకి డబ్బులు వేసాడు ఎందుకు? తాగటానికా? ఆటో వాడు ఎంత సంపాదించారు రోజు చెప్పండి? వాళ్ళకి వేసాడు. ముసలి వాళ్ళు ఉన్నారు, మొక్కలు ఉన్నారు, వాళ్ళకి ఏమి వేయలే. మరి కొంతమందికి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని పథకాలు బీకేసాడు కదా, ఎందుకని బీకేసాడు అంటారు? ఏముందండి, అన్నీ ఏమి లేదండి. ఎలాగా రామని చెప్పి మొత్తం దోసేసాడు కదా, 100 కోట్ల దాకా దోసేసాడు కదా. ఏముంది కదా చెప్పండి? ఇవన్నీ పూడ్చుకుని ఇవన్నీ చేసుకుని రావాలి ఈయన. మరి రాగానే ఇన్ని పథకాలు ఇస్తున్నాడు కదా, మరి ఆయన అసలు ఇవ్వలేడు అంటున్నాడు. ఈ పథకాలు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు ఈయన? ఆయన ఉండగా అప్పులు తెచ్చి ఇచ్చేవాడు. డబ్బులు అప్పులు తీసుకురాకుండా డబ్బులు ఎలా ఇస్తున్నాడు? ఇస్తున్నాడు అంటే ఏదో రంగం ఇవ్వాలని అనుకున్నాము, చేస్తున్నాడు ఆయన. కింద పడి మీద పడి ఎవరు పెట్టుకుని ఇస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, అందరూ కలిసి ఉన్నారు. వాళ్ళు ఏదో చేస్తున్నారు చేయాలని. అదే మరి ఈయనకి ఆయనకి తేడా ఏంది? తేడా ఏముంది? ఆయన ఎవరికి ఇచ్చాడండి? ఎవరికి ఇవ్వాల, ఎవరికి రూపాయి ఇవ్వలేదు. పనికిరాని పనులు చేశాడు. ఉన్నారు డబ్బులు దొక్కేసుకున్నాడు, శుభ్రంగా దిగిపోయాడు. మరి ఈయన అనుభవం ఎలా పనిచేస్తుంది అనుకుంటున్నారు మీరు? ఏం పని చేస్తారండి? ఏం లేదు. చంద్రబాబు నాయుడు అనుభవం మీద ఆయన డబ్బులు అప్పు తేకుండా కూడా చేస్తున్నాడు. అక్కడ రాజస్థాన్ అన్నాడు, వైజాగ్లో రాజస్థాన్ అన్నాడు. ఏది పూర్తి చేయలేదు. ఓవరాల్ ఎలా ఉందండి ఫుడ్ ఎలా ఉంది? బాగుందండి. ఇంటికాడ తినే ఫుడ్లాగే ఉంది. ఫుడ్ బాగుంది. పెరుగు, సాంబార్ అన్నీ బాగా ఉన్నాయి. చాలండి, జనాలకి ఆ రంగం పెడితే చాలు. పుణ్యం అది, ఆయనకి ఆ పుణ్యమే కాపాడుద్ది. మరి కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు 5 రూపాయలు ముష్టి వేస్తున్నారు, దాన్ని ఏదో హడావుడి చేస్తున్నారు అన్నారు. నిజంగా ముష్టేనా అన్నం? అవునండి, అన్నం పెడితే ముష్టేనా అంటున్నారు వైసీపీ నాయకులు. ఎందుకండి? బంగారులో ఉందండి. నేను తిన్నాను కదా, తింటున్నాను. బాగుంది. వాళ్ళు ముష్టి అంటున్నారు, ముష్టి వేయటం అంట. ముట్టాడు అండి, ముట్టేటి దీన్ని ముట్టు అంటారా? వాళ్ళ నాయకులు అంటారు, వైసీపీ నాయకులు అంటున్నారు. లేదు, ఆగుతారండి. ఇప్పుడు కడుపు నిండా భోజనం పెడుతున్నాడు అంటే వాడి పొన్ను దేవుళ్ళు అంటాడే ఆయన. ఇదివరకు చేశాడు, ఇదివరకు పెట్టాడు. ఆ పెట్టిన బిల్డింగ్ కూడా నాశనం చేసేసి అలా వదిలేశాడు. ఇప్పుడు అన్నీ బాగు చేపించి అన్నీ చేపించి జనాలు పెట్టి వర్కలు పెట్టి అన్నీ చేపిస్తున్నాడు ఆయన. బిల్డింగ్ రంగులేయడం కూడా తప్పు అంటారు. తప్పంటే మరి ఏముంటుంది? అంటే అలాగా పాడైపోయిన బిల్డింగ్లో పెట్టేయమంటున్నాడా? ఇప్పుడు శుభ్రంగా చేసుకోవాలి కదా. పంపులని, గోడలని, రాబర్ క్యాంటీన్ అని బాగు చేసుకుపోతే ఎవడవుతుందండి? శుభ్రంగా ఉంటే నీట్గా ఉంటే తింటా కూడా బాగుంటుంది. లేదండి, ఆయన చేసే పనులన్నీ మంచిగా చేస్తాడండి ఆయన. ఏం చేశారు? ప్రార్థన చేసాము దేవుడికి రావాలని. ఎవరు రావాలని?
చంద్రబాబు గారు రావాలని. ఎందుకు ఆయన వస్తే ఏం ఆయన వస్తే బాగు చేస్తాడండి. లేబర్ అంతా బాగు చేస్తాడు, శుభ్రం చేస్తాడు, అన్ని చేస్తాడు అని కోరుకుని ప్రార్థన చేసాం మేము. మరి ఈయన అంటున్నాడుగా లేబర్కి నేనే చేసే కానీ చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు. ఏమీ లేదండి, అదే మాటలు చెప్పుకోవడమే, మాటలు చెప్పడం తప్ప బాగా ఒక్క పని చేసాడు అని చెప్పమన్నాడు ఎవరికన్నా. మంచి పనులు ఎవరికే ఏమీ చేయలేదు. కరోనా టైంలో చాలా మంది పేదలకి పనులు లేక ఇప్పటికీ ఇబ్బంది పడుతూనే ఉన్నారు కదా. మరి అన్న క్యాంటీన్ ఎందుకు తీసాడు ఆయన? అవి పెట్టలేదు, పనికొచ్చే పనులు చేయడు కదా. ఇప్పుడు పేదలు ఎంతో మంది దారెడిపోయేవాళ్ళు, పనులు చేయలేని వాళ్ళు, ముసలాడు మొక్కోళ్ళు వచ్చి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, వందల కొద్ది వచ్చి ఉన్నారు. అవుడే అది పెట్టలేకపోయాడు ఆయన. ఎందుకు పెట్టలేకపోయాడు? ఎందుకు పెట్టలేదు? ఆయన పెట్టి మేము పెట్టాలని ఆపేశాడు. రాజన్న క్యాంటీన్ పెట్టుకోమని వీళ్ళు చెప్పారు కదా, ఎందుకు పెట్టలేకపోయాడు? తండ్రి పేరు మీద కూడా పెట్టలేకపోయాడు కదా. లేదండి, బాబు పేరు తేరదు, ఏ పేరు లేదు, ఏమీ లేదండి. జనాలనే మోసం చేశాడు, వచ్చాడు, ఒకసారి చూడాలన్నారు. తండ్రి పరిపాలన ఇస్తా అని చెప్పాడు. ఆయన తండ్రి పరిపాలన ఇస్తా అన్నాడు. ఏమిస్తాడు? ఏమీ లేదండి, ఏమీ లేదు. జనాలకి ఒకసారి చూడాలో చూసారండి, అయిపోయింది. ఎట్టాగా రావని లోన్లు వేసుకున్నాడు, డబ్బు అంతా అప్పు చేసి. నేను అందరికి హెల్ప్ చేశాను కానీ నన్నే మోసం చేశారు అంటారు ప్రజలు. ఏమి లేదండి, ప్రజలు మోసం చేయలేదు ఆయన్ని. ఏమి లేదండి, ఎక్కడ ఒక ఇల్లు ఇచ్చిన పాపాన్ని బాలా. అక్కడ ఎక్కడంటే అక్కడ ఇల్లులు కట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఇల్లు కడితే పూర్తి అవ్వాలి, అప్పటికి పూర్తి అవ్వకపోతే ఏమో ఎలసం వచ్చేది. ఆయన దిగిపోయి నేను ఎక్కాడు. అట్లా ఇప్పుడు వరకు ఇవ్వలేదు ఈయన జగ్గంపూడిలో నుండి. ఎవరికి ఇచ్చాడు? లేక ఎంతోమంది బాధపడుతున్నారు.